చూడండి, అద్భుతమైన పులిహోర తయారైపోయింది. నమస్తే అండి, వెల్కమ్ టు పాంపా కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో పులిహోర ఎలాగా చేయాలనేది చూపిస్తామనుకుంటున్నాను. అందరం చేస్తాం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి కదండి. ఎట్లాగా అనేది చూద్దాము. దీని కొరకు నేను ఒక 100 గ్రాములు చింతపండు తీసుకున్నా. దీన్ని ఇప్పుడు వేడి నీళ్ళల్లో నానేద్దాము. ఇలాగా వేడి నీళ్ళు తీసేసుకొని దీంట్లో చింతపండు అంతా నానేద్దాము. నేను 1 టేబుల్ స్పూను నల్లవి నువ్వులు, నల్ల నువ్వులు అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది పులిహోర. నల్లవి నువ్వులు దూరగా వేయించుకుందాము, కలిపెట్టుకుంటా అట్లా. చిటపటం అనేటప్పుడు తీసేసి వేరే ప్లేట్లో వేసేసుకుందాము. ఇదిగోండి, అన్నీ చిటచిటమంటున్నాయి, సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు మనము తీసేసి వేరే ప్లేట్లోకి వేసేద్దాము, లేకపోతే మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసినాను. ఇట్లాగా వేరే ప్లేట్లోకి వేసేద్దాం. ఈ వేయించుకున్న నువ్వులు తర్వాత కొబ్బరి వచ్చేసి చూడండి, అంత కొబ్బరి. ఇవి 2 కలిపి మనము పొడి చేసి పెట్టుకోవాలా. నేను అన్నము ఆల్రెడీ వండేసి చల్లారబెట్టి పెట్టినాను. ఇప్పుడు మనము ఈ నువ్వులు కొబ్బరి పొడి కొట్టుకున్నాము. ఆ పొడిని ఫస్ట్ ఇందులో వేసి శుభ్రంగా కలిపేసుకుందాము. అన్నము పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే ఈ పొడి వేసి కలిపి ఇట్లా పక్కన పెట్టుకోవాలి మనము. ఇట్లాగా ఈ నువ్వుల వాసన మనము పులిహోర తినేటప్పుడు చాలా అద్భుతమైన రుచి ఇస్తుంది, ఇంకా తిందామనిపించినట్టుగా. కాబట్టి నువ్వులు తప్పనిసరిగా నల్లవైతే ఇంకా మధురంగా ఉంటుంది రుచి. ఇట్లాగంతా మనము కలిపేసి పెట్టుకుందాం. ఇక్కడ చూస్తేనండి, చింతపండు బాగా మగ్గిపోయింది కదా. చింతపండునంతా నేను మిక్సీకి వేసేసి ఇలా పేస్ట్ చేసుకొని వచ్చేసినాను. ఇప్పుడు దీన్ని ఉడకబెడదాము. ఇట్లాగా ఒక చిన్న సెరవ తీసుకొని దాంట్లో చింతపండు గుజ్జు అంతా వేసినాను. దాంట్లో చూడండి, ఒక 1/2 టేబుల్ స్పూను మెంతి పొడి, తర్వాత కొంచెం అంతా జీలకర్ర పొడి, అంటే 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువే. తర్వాత కొంచెం అంతా పసుపు. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు చూడండి ఇట్లా నిలువుగా చీరి పెట్టుకున్నాను. ఆ పచ్చిమిరపకాయలు 4. అట్లాగే ఎండుమిరపకాయలు. ఇవి బాగా చింతపండులో ఉడికినాయంటే కారం అనిపించదు, తినేటప్పుడు పుల్లగా ఉంటుంది. అందుకు నేను పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ కూడా కొంచెం అట్లాగా అని వేస్తాను. చింతపండు రసం అంతా దాంట్లోకి పోతుంది. అట్లాగా కొంచెం అట్లా అని వేద్దాము. కొంచెం 1 టేబుల్ స్పూన్ పైన నూనె వేస్తున్నా. ఇంత చిన్న బెల్లం ముక్క, కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసి బాగా కలబెట్టేసి మనము ఎక్కువ ఈ పేస్ట్ చూడండి నేను ఎంత థిక్గా చేసినానో. ఇట్లా ఉంటే మనకి చాలా తక్కువ సమయంలో దగ్గరికి వచ్చేసి నూనె పైకి తేలుతుంది. నీళ్ళగా వేసుకున్నామనుకోండి చింతపండు జ్యూస్, చాలా టైం పడుతుంది. మార్నింగ్ మనం ఇంకా హడావిడిగా ఎప్పుడైనా ఏం కూరలు చేయలేక పులిహోర చేద్దామంటే చాలా లేట్ అవుతుంది. కాబట్టి ఇట్లా థిక్ పేస్ట్ చేసుకున్నామంటే ఈజీగా ఒక 3-4 మినిట్స్ కంతా ఇది ఉడికిపోతుంది. మరి చూద్దాము. స్టవ్ వెలిగించేసినానండి. కొంచెం తక్కువ మంట పైన పెట్టేసుకుందాము, మూతేసేసి. చూడండి, చింతపండు ఇంకొక 2 నిమిషాల్లో నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు మనం కొంచెం అట్లా కలబెట్టుకుంటా ఉండాలా, లేకపోతే అడుగు అంటుతుంది, ఎందుకంటే చిక్కగా ఉంది కదా. ఇప్పుడండి మనం ఏం చేయాలంటే కొంచెం అంతా కారం పొడి వేద్దాం.
మనకి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు. ఇంత కారం వేసేసి కలబెట్టేద్దాము. ఇప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగానే మనము అప్పుడప్పుడు దీనిపైన ధ్యాస పెట్టి కలబెట్టుకోకపోతే అడుగంటుతుంది. జాగ్రత్తగా నూనె తేలే వరకు ఇట్లా కలబెడతా ఉందాం. పచ్చిమిరపకాయలు కూడా బాగా మెత్తబడిపోయినాయి. ఇంకొక 2 నిమిషాలు అయిపోతుంది. చూడండి నూనె అంతా పైకి తేలుతుంది కదా. చూస్తే గమనిస్తే మనకి నూనె బాగా కనిపిస్తుంది. ఇంకా ఈ టైంలో మనము ఆపేద్దాము. దీన్ని ఆపేసి చల్లారించుకోవాలి. ఒకవైపు ఏమో మనకి అన్నం అయిపోయింది, ఒకవైపు ఇది కూడా అయిపోయింది. ఇంకా మనము తిరువాత ఎలా వేసుకోవాలో చూద్దామండి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసినాను. ఇది బాగా కాగిన తర్వాత బాగా నూనె వేడెక్కింది. ఇప్పుడు కొన్ని ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు కొంచెం అట్లా వేయిద్దాము. ఇప్పుడు శనక్కాయ విత్తనాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు బాగా వేయించేద్దాము. ఈ తిరువాత అంతా మాడిపోకుండా చూసుకోవాలి, శనక్కాయ విత్తనాలు అవన్నీ. ఇట్లా సపరేట్గా చింతపండు, సపరేట్గా ఈ శనక్కాయ విత్తనాలు, శనగబాళ్ళు, ఉద్దిపప్పు వేయించుకోవటం వల్ల ఏమంటేనండి ఇది మెత్తబడకుండా తినేటప్పుడు బాగా కరకరలాడతాయి కదా. అట్లాగే సపరేట్గా పేస్ట్ చేసి పెట్టేసుకున్నామంటే మనము ఫ్రిడ్జ్లో ఒక నెలకు అట్లా సరిపోయేటట్లుగా, ఇంకా పొద్దున్న లేస్తానే మనం అన్నం వండేసుకొని ఊరికే ఇట్లా తిరువాత పెట్టేసుకొని అన్నీ చల్లారిచ్చేసి కలుపుకున్నామంటే పులిహోర అన్నం అవడమే ఆలస్యం, పులిహోర కలిపేసుకోవచ్చు. ఇంకా పర్ఫెక్ట్ టైం అండి. ఇప్పుడు మనం ఆపేయాలా. ఈ వేడికి ఇంకా శనక్కాయ విత్తనాలు వేగిపోయినాయి. చూడండి శనక్కాయ విత్తనాలు అన్నీ చీలిపోయి సౌండ్ వస్తున్నాయి మనకి. ఇంకా ఎవరికైనా జీడిపప్పు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, నేనైతే వేయను. ఇంకా నేను స్టవ్ ఆపేసిన తర్వాత నేను ఇంగువ వేస్తున్నా. ఇంగువ లేకపోతే ఇంకా అసలు పులిహోర ఏదో కొరతగా ఉంటుంది కాబట్టి ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసేసుకొని ఇంకా కొంచెం ఒక నిమిషం తీసుకుంటుంది టైము వేగడానికి అన్నప్పుడే ఆపేసుకున్నామంటే అది పర్ఫెక్ట్ టైము. లేదు అంత వేగిన తర్వాత ఆపేస్తే మాడిపోతుంది కదా వేడికి. ఇంకా అయిపోయింది, ఇది చల్లారనిద్దాం. ఇంకా మనకు ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అది అంతా పులిహోర కలిపిన తర్వాత వేస్తాను అది. ఓకేనండి. చూడండి నువ్వులు, కొబ్బరి పొడి కలుపుకున్న అన్నము, చింతపండు గుజ్జు, తిరువాత అన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసి కలుపుదామండి. చూడండి ఫస్ట్ మనం చింతపండు గుజ్జు వేసుకుందాం. చేత్తో కలుపుకుంటేనే బాగుంటుంది, అంత బాగా కలుస్తుంది చేత్తో కలుపుకుంటే. చాలా అద్భుతం ఈ పులిహోర, మీరు తప్పకుండా ట్రై చేయాలా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మనం చేసే రెసిపీస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా
లాస్ట్లో ఒక 2 ఇంగ్రీడియంట్స్ వేయాలి కదా, అది చెప్తాను. మీరు తప్పకుండా ఇలాంటి నెక్స్ట్ టైం ఎట్లాగో పులిహోర చేసుకుంటుంటాము. ఈ పద్ధతి మీకు చూసేటప్పుడే తెలిసిపోతుంది ఇది ఎట్లాగుంది అన్నట్టుగా. ఒకవేళ మీకు ట్రై చేద్దామనిపిస్తే ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ వేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో దీన్ని షేర్ చేయండి. మనము పులుపు అవి చూసుకొని ఇంకా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ, ఎందుకంటే అందరం ఒకటే పులుపు అవి తినం కదా. చూసుకొని ఇంకా ఉప్పు, పులుపు సపోజ్ కారం సరిపోలేదంటే ఈ మిరపకాయలు, పచ్చిమిరపకాయ కానీ ఈ ఎండు మిరపకాయలు కానీ నలిపేస్తాము. లాస్ట్లో ఒక 2 ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా, ఇది వచ్చేసి ధనియాలు అప్పుడప్పుడు ఫ్రెష్గా వేయించుకొని దంచినాను. ఇది వచ్చేసి మిరియాల పొడి. మరి ఈ 2 అట్లాగా స్ప్రింకిల్ చేసేసి కలుపుకోవాలా. అంతేనండి, అద్భుతమైన పులిహోర. నువ్వుల పొడి, కొబ్బరి పొడి వేసి పులిహోర చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ టెంపుల్ స్టైల్ అదేది అంటుంటారు కదా, ఇది పాతకాలంలో చేసే పులిహోర. ఇది ఇంకా సేమ్ టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్నే ఇస్తుంది మనకి. మరి ఈ డిష్ని కూడా ఒకసారి మీరు తప్పనిసరిగా ప్రయత్నించి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరి మనము పులిహోర టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంది. మరి ఈ టేస్ట్ నేను చెప్తే కాదు, మీరు చేసుకొని చూస్తేనే బాగుంటుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా ఇలాంటి పులిహోరను ప్రయత్నించండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.